అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలుపుతూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ మన అందరి ప్రియతమ నేత మన అన్న కేటీ రామారావు గారు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే మనందరికీ ఆప్తులు, మనందరికి ఎల్లవేళ అందుబాటులో ఉండి నేనున్నా అంటూ వచ్చిన మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, అట్లాగే మన జిల్లా అధ్యక్షులు, మన యువనేత మన సెల్లిపూర్ రాజన్న గారు, అట్లాగే మన కంటెస్టెడ్ ఎంపీ గారు శ్రీ రావి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే ఇక్కడికి వచ్చిన క్యామ మల్లేశన్న, అట్లాగే ఇక్కడికి వచ్చిన గౌరవ మేయర్లు, గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ అన్న జిల్లా ఉపాధ్యక్షులు, అన్న పార్టీ ప్రెసిడెంట్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మేడ్చల్ నియోజకవర్గ లీడర్లందరికీ పేరు పేరు నమస్కారాలు. మా పిజ్జాది కూడా కార్పొరేటర్లకు, మా పిజ్జా కూడా నాయకులకు, డివిజన్ అధ్యక్షులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మన కౌడ పోచన్న, అట్లే మన మధుకరన్న ఇద్దరు జాయిన్ అవుతున్నారు. వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. అట్లాగే వారితో పాటు పోచన్న గారు, పోచన్నకు కండవ కప్పి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి నారాయణ రెడ్డి గారు, శశి, అట్లాగే మన లారీల అసోసియేషన్ ప్రెసిడెంట్ మాధవ్ రెడ్డి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణ రెడ్డి గారు, శశి, మాధవ్ రెడ్డి గారు ముగ్గురిని రావాల్సింది కోరుతున్నాం. అందరినీ జాయిన్ చేస్తున్నాం. అందరినీ జాయిన్ చేస్తున్నాం. దయచేసి కొద్దిసేపు ఓపిక పట్టండి. కేటీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఈరోజు శాలువ కప్పి, మన కండవ కప్పి పార్టీలో కావాలి. వైశ్య సంఘం అధ్యక్షులు సముద్రాల వెంకటేష్ గారు స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బీజేపీ నుంచి వచ్చిన శశి గారు, అట్లాగే నారాయణ రెడ్డి గారు, సాయి శెట్టి గారు, మిగతా వాళ్ళందరినీ కూడా పేరు పేరు నాయకులు లిస్ట్ ఉంది. దాదాపుగా 150 మంది ఉన్నారు. అన్న మీరు మాకు హామీ ఇవ్వాలి, 150 మందికి మీరే శాలువ కప్పాలన్న ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక చాలు, మిగతా అన్ని మనం వేసుకున్నాం ప్రోగ్రాంలు. దయచేసి స్టేజ్ అన్న అందరినీ పిలుస్తా, అన్నదా భావించకండి. క్షమించాలి. ఇక కూర్చోండి అన్న, అందరు కూర్చోండి మన స్టేజ్ మీద. సాయి శెట్టి, మధు, జమీరుద్దీన్ అన్న, వీళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా. దయచేసి ఈ పైరవలు ఏమొద్దు, అందరం దిగుదాం అన్న. రామన్న అందరికి గప్పే వెళ్తారు. మంచి టైం ఇచ్చారు మనకి, ఇవాళ మన అదృష్టం. ఇక్కడికి వచ్చిన మిత్రులను, ఈరోజు పార్టీలో చేరుతున్న మిత్రులను నేను ఒక్కటి కోరుతా ఉన్నా. మనం ఇవాళ కొట్లాడుతున్నది అధికారం కోసం కాదు. మనం కొట్లాడుతున్నది మన కొత్తగా ఏం కాదు అధికారం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. కానీ ఇవాళ కష్టపడి సాధించిన తెలంగాణ
ఇట్లున్నది కాంగ్రెస్ పాలన ఎట్లున్నది ఒక ఇట్లున్నది. పొద్దున పూట ఎండాకాలంలో కరెంట్ ఉండదు, తెల్లారి 3టికే ఫ్యాన్ బంద్ అవుతుంది, బయటికి పోదామంటే దోమలు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా కూడా హైదరాబాద్ లో ఎవరన్నా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒకటి దొంగలు, రెండోది దోమలు. వీళ్ళిద్దరే సంతోషంగా ఉన్నారు. భూములు దోసుకునే దొంగలు, కాంగ్రెస్ దొంగలు హైదరాబాద్ చుట్టూ అడ్డమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ భూముల మీద పడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు మొత్తం ఒకటే ఇరుసుకపడ్డారు మేడ్సల్లా. ఇంకో దిక్కు దోమలు. హైదరాబాద్ లో మనకు హిమాయత్ నగర్ దగ్గర దోమలగూడ అని ఒక ఊరు ఉంటుంది, దోమలగూడ అని ఒక కాలనీ ఉంటుంది. నేను మొన్న అందుకే అసెంబ్లీలో చెప్పిన, మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన మీరు మన్మోహన్ సింగ్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట, డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట. గవన్నీ కాదురా భయ్, ఒక పని చేయి. గవన్నీ కాదు, ఒక పని చెయ్యు. దోమల గుడ లెక్కనే దోమల హిల్స్, దోమల బాదు, దోమల గుట్ట, దోమల గూడ ఇట్లనే పేర్లు పెట్టి తప్ప నీ కనీసం దోమల మందు కూడా కొట్టే తెలివి లేనోడివి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మొన్న శాసనసభలో కూడా అడిగిన. మీరు చూస్తా ఉన్నారు అన్ని విషయాల్లో. ఆయన ఒక్కటే ఆలోచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఎట్లన్నా చేసి మనను బదనాం చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసిండని, ఇంకోటి చేసిండని తప్పించుకుందామని ఆలోచనలో ఉన్నారు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా, వాళ్ళ 420 పార్టీని గద్దె దించేదాకా వదిలిపెట్టకుండా కొట్లాడదామనే మాట గట్టిగా మీ అందరికీ నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక పార్టీ